హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గే దేవదాస్ సివిల్ ఫిల్. ఈ వీడియో వచ్చేసి మనకి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ రూమ్ అండ్ ప్యానల్ రూమ్ సిరీస్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిలో భాగంగా ఇది కంటిన్యూషన్ వీడియో. ఓకే, లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ట్రెపెజాయిడల్ ఫుట్టింగ్, కాంక్రీట్ పోరింగ్ చూసాము. ఈ వీడియోలో వచ్చేసి కాలమ్స్ స్టార్టర్ ఇంకా కాలమ్స్ అప్ టు ప్లింత్ బీమ్ వరకు చూద్దాం ఫ్రెండ్స్. షట్టరింగ్ విత్ కాంక్రీట్ పోరింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి అప్ టు గ్రౌండ్ లెవెల్ వచ్చేసి మనకి ఓన్లీ 0.4 మీటర్స్ హైట్ వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి ప్లింత్ బీమ్ వస్తుంది. సో ఇక్కడ మనము షట్టర్స్ ఫిక్స్ చేసుకుంటాం అనమాట అప్ టు ప్లింత్ బీమ్ వరకు వేయడానికి అన్నట్టు. హైట్ కూడా హెవీగా పెద్దగా ఏం లేదు కదా, అందుకోసం అన్నట్టు 0.4 మీటర్స్ హైట్ ఒకసారి ఇచ్చేస్తున్నాము మార్కింగ్ తీసేసుకొని. ఇక్కడ వాటికి సంబంధించిన షట్టర్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. చూసారు కదా ట్రెపెజాయిడల్ ఫుట్టింగ్ది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది కూడా మన వీడియోస్లో ఉంది. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా అవసరం ఉంటే మన వీడియోస్లోకి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. కాలమ్ సైజ్ కూడా చిన్నది ఉంది ఫ్రెండ్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం కదా 200/300 ఉంది ఫ్రెండ్స్ కాలమ్ సైజు. షట్టరింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కాంక్రీట్ గురించి కూడా మొత్తం రెడీ చేసుకుంటున్నాము. ఒకసారి ఇవన్నీ కూడా ప్లమ్ చూసేసుకొని సెంటర్ ఉందా లేదా అని చెక్ చేసుకొని కాంక్రీట్ పోర్ట్ చేసుకుంటాం. ఇక కాంక్రీట్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ కాలమ్ స్టార్ట్ చేసాము. యాక్చువల్గా అయితే వైబ్రేటర్ యూజ్ చేయాలి, కాకపోతే కాలమ్ సైజ్ చిన్నగా ఉంది కదా, వైబ్రేటర్ యూజ్ చేస్తే అవన్నీ కూడా నెయిల్స్ అన్నీ కూడా ఊడిపోతాయి అన్నట్టు వైబ్రేటర్ యూజ్ చేయకుండా పోకింగ్ చేస్తున్నాను. ఫస్ట్ కాలమ్ అయిపోయింది, సెకండ్ కాలమ్ వేస్తున్నాము. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని విజిట్ చేసి ప్రాక్టికల్గా మీరు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడవచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. మన వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ మాత్రమే కాకుండా థియరిటికల్గా కూడా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏ సబ్జెక్ట్ పైన మీకు డౌట్స్ ఉంటే ఆ టాపిక్ని నాకు పంపించండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక వీడియో రూపంగా చేసి మీకు అందిస్తాను. हम दिए थे एस्टिमेशन दिए थे हम लोग मर वो सैंक्शन में नहीं है बोल के बोल रहा था. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, నేను వాటికి సంబంధించిన వీడియోస్ నేను చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తున్నా కదా సెకండ్ కాలమ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. కాలమ్ హైట్ చిన్నగా ఉంది. తర్వాత ప్లింత్ బీమ్ వస్తుంది మనకి. ప్లింత్ బీమ్ తర్వాత యాక్చువల్గా ఇది ఈ గ్రౌండ్ లెవెల్ అంతా కూడా ఎక్సెస్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కట్టింగ్ వస్తుంది, 1 మీటర్ కట్టింగ్ వస్తుంది గ్రౌండ్.
తర్వాత మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ రూమ్ ఉంది కదా, దాని ముందు అంతా కూడా రోడ్ ఫార్మేషన్ చేయాలి మనము. ఇక్కడ మనము కడుతున్న బిల్డింగ్ ఉంది కదా, దాని చుట్టూరా త్రూఅవుట్ ది పెరిమీటర్ వచ్చేసి మనం రోడ్ ఫార్మేషన్ ఇవ్వాలి క్యాంపస్కి. ఈ ట్రాన్స్ఫార్మర్ రూమ్కి కూడా ముందు నుంచి కూడా రోడ్ వెళ్తుంది, పేవర్ బ్లాక్స్ వస్తాయి అక్కడ. లెఫ్ట్ సైడ్ ఉన్న 4 కాలమ్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. రైట్ సైడ్ కాలమ్స్ వేస్తున్నాము. ఈ బిల్డింగ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టేజ్ బై స్టేజ్ మీకు డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే వీడియో రూపకంగా పెట్టాలనుకుంటున్నాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను దీని సిరీస్ని కంటిన్యూ చేస్తాను. చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ మనకి 8 కాలమ్స్ కూడా అయిపోయినాయి. లాస్ట్ కాలమ్ వేస్తున్నాం మనము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కొత్త వీడియోస్ చేయడానికి కూడా నాకు హెల్ప్ అవుతుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు ఏ వీడియోలో అయినా మీకు ఏదైనా టాపిక్ పైన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన వీడియోస్ చేసి పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. బాయ్.